వెల్కమ్ టు మై మీడియా. తెలంగాణ వ్యాప్తంగా బీసీజేఏసీ ఏదైతే నిర్వహించిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతూ వస్తుంది. చాలా వరకు బస్సులు కావచ్చు, ఇతరత్ర గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి అన్ని కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనపడుతుంది. సో ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9ని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు కొట్టివేసిన దాన్ని సుప్రీంలో ప్రభుత్వం సవాల్ చేసినప్పటికీ ఆ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆ కేసు హైకోర్టుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ బీసీజేఏసీ అందరూ కూడా ఒక అఖిలపక్షంగా ఏర్పడి ఏదైతే బీసీ బంద్కు ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీసీలు పెద్ద ఎత్తున బంద్కు పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఏదైతే బంద్ను సంపూర్ణంగా అంటే దుకాణాలు మూసివేయడం కావచ్చు, పెట్రోల్ బంకులు మూసివేయడం కావచ్చు, పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇదే బంద్లో అధికార పార్టీకి చెందిన మంత్రులు పాల్గొన్నారు, పిసిసి చీఫ్ పాల్గొన్నారు. అదేవిధంగా అటు ప్రతిపక్షాలకు సంబంధించి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారి జిల్లాల్లో పాల్గొన్నారు. ఇక బీఆర్ఎస్ సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, కేటీఆర్ తో సహా పెద్ద ఎత్తున ధర్నాల్లో పాల్గొని బంద్లో పాల్గొని విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేస్తూ కావాలంటే అంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు, ఏదో బీసీలకు మేము చేసినాము అనే విధంగా ఏదో కంటి తుడుపు చర్యగా మాత్రమే ఈ జీవోలు తీసుకొచ్చారు, ఈ చట్టాలు చేశారని అయితే అటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఇక్కడ అధికార పార్టీ మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఇటు బీజేపీ రాష్ట్రంలో ఒక నాటకం, అదేవిధంగా కేంద్రంలో మరొక నాటకం ఆడుతుంది. ఏదైతే మీ తెలంగాణ అసెంబ్లీ ఏదైతే చేసినటువంటి చట్టాన్ని ఆమోదించకుండా రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో పెట్టి ఇటు తెలంగాణ ప్రజలకు తీరా అన్యాయం చేస్తుంది. తెలంగాణ ప్రజలకు తీరా అన్యాయం చేయడమే కాకుండా అంటే ఒకవేళ తెలంగాణ బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా అమిత్ షాలను ఒప్పించి పార్లమెంట్ లో చట్టం చేసి 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా తెలంగాణ ప్రజలకు పెద్ద ఎత్తున చేకూర్చిన వారు అవుతారు. కానీ ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతలకు తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ ప్రాంతం పట్ల కానీ ఎటువంటి ప్రేమ లేకపోవడం వల్లనే ఏదో అందరితో పాటే బంద్లో పాల్గొనాలి, లేకపోతే తమ పైన ఇక్కడ వ్యతిరేకత వస్తుందో ఉద్దేశంతో మాత్రమే బంద్లో పాల్గొంటున్నారు. కావాలనే సెంట్రల్లో ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి చట్టాన్ని అమలు చేయకుండా తొక్కి పెడుతున్నారు. కేవలం ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ విధంగా చర్యలు చేపడుతున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ పైన కోపం ఉంటే పార్టీ మీద చూపించాలి. తెలంగాణ ప్రజలు ఏం అన్యాయం చేశారు అనే విధంగా అటు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం బీజేపీ అటు కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. రెండే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, అటు కేంద్రంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదు. రెండు కలిసి తెలంగాణ ప్రజలతో ఆటలాడుకుంటున్నాయని అయితే అటు బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తుంది. చూడాలి అంటే రాబోయే కాలంలో ఈ బీసీ నినాదం ఎటువైపు ప్రయాణిస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంటుంది.